జనాలు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ కి తండోపతండాలుగా వస్తున్నారంట. రావచ్చు, దాని తప్పే ఉంది. ఇప్పుడు ఎన్నికల ముందు సిద్ధం సభలకి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి లక్షలాది మంది వచ్చారు కదా, అది వస్తారు మీటింగ్ కి వచ్చేదానికి ఓట్లకి సంబంధం ఏముంది, సీట్లకి సంబంధం ఏముంది? ఓట్ల గురించి మాట్లాడలేదండి. నేను అడిగింది ఏంటంటే వచ్చిన వాళ్ళు ప్రైవేట్ ఆర్మీ అండి, అది అక్కడ ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుంది. రకరకాలు ఉంటారు సార్. ఇప్పుడు ఒకటి వచ్చిన జనాల్లో ఇందాక శేఖర్ రెడ్డి గారు ఏమంటున్నారు, వచ్చిన వాళ్ళందరూ రైతులు విద్యార్థులు వీళ్ళందరూ చెప్పేసి అన్నారు. సరే, నిజంగా రైతులు విద్యార్థులు అయితే ఎప్పుడన్నా రైతులు ఎవరన్నా రఫా నరికేస్తాము, వచ్చేది రాజ్యాంగం నరికేస్తా నా కొరకల్లారా, ఇటువంటి విద్యార్థులు లేకపోతే రైతులు పెట్టుకుంటారండి అటువంటి? ఒకవేళ అటువంటి పెట్టుకున్నా ఎవరిని ప్రోత్సహిస్తారా అండి? ఎందుకు అటువంటి వస్తున్నాయి కంటిన్యూస్ గా? ఆ ఫ్లెక్సీలు ఎందుకు వస్తున్నాయి కంటిన్యూస్ గా? సో దీనిలో ఏదో వస్తున్నారు, అసాంఘిక శక్తులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవాలి, ఆయన వద్దని చెప్పాలి. చెప్పకపోతే అదే రిపీట్ అవుతుంది. అంటే ఏంటి, పరోక్షంగా నువ్వు ప్రోత్సహించిన వాడు అవుతావు. దానికి కాన్సిక్వెన్సెస్ కూడా ఆయనే రేపు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ ఊరేగింపులు 2 మంది చనిపోయారు, కనీసం ఇప్పుడు వరకు సానుభూతి కూడా ప్రకటించలేదు. సో ఇదో సమస్య ఉంటుందండి. గ్రూప్ గా వస్తున్నప్పుడు ఒక నేతగా మనం నియంత్రించుకోవాలి, చెప్పాలి, కనీసం ముఖస్తుతిగానే చెప్పాలి ఇటువంటి వద్దని. అదొక సమస్య. 2, పోలీసుల యొక్క చర్యలు కరెక్ట్. ఇప్పుడు పోలీసులకు చాలా రూల్స్ ఉంటాయి. కర్ర కూడా ఇలా ఎత్తడానికి వీల్లేదు, ఇలా ఎత్తి 90 degrees లో ఎత్తడానికి కూడా రూల్స్ ఉంటాయి, తప్పనిసరిగా రూల్స్ ఉంటాయి. అలాగే ఎవరిని కొట్టడానికి కూడా లేదు, అది కూడా రూల్స్ ఉంటాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే, అక్కడ తెనాల్లో జరుగుతున్నటువంటి అంశం ఏంటి, గత కొన్ని సంవత్సరాలుగా ఒక గ్యాంగ్ లడ్డు అండ్ ఒక గ్యాంగ్ 5-6 మంది తయారయ్యి అనేక హత్యలు చేస్తూ ముక్కలుగా నరికేసిన బ్యాచ్, గంజాయి అమ్ముతున్న బ్యాచ్, తెనాల్లో భయభ్రాంతి సృష్టించిన బ్యాచ్. ఇప్పుడు అటువంటి బ్యాచ్ కి ఒకే పోలీసులు ఇచ్చారు. సో అది కొట్టారు. సరే, తప్ప రైతే అంటే చట్టప్రకారం తప్పే అది. బట్ ఇట్ ది సేమ్ టైమ్ పోలీసుకి హక్కు ఎక్కడిది అని అడుగుతున్న వాళ్ళు, దిశని తెలంగాణలో దిశ మహిళని రేప్ చేసి చంపేసినటువంటి నిందితులు ఉన్నారు. ఆ నిందితుల్ని నవంబర్ 2019లో ఎన్కౌంటర్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం, ఆ యొక్క పోలీస్ యంత్రాంగం. మరి ఆ రోజు రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అదే డిసెంబర్ 2019లో నిండు శాసనసభలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో పోలీసులు ఆ పని చేయటం, ఎన్కౌంటర్ చేసేయటం బేస్ట్. నేను కేసీఆర్ కి సెల్యూట్ చేస్తున్నాను, మీ గట్స్ కి సెల్యూట్ చేస్తున్నాను అని చెప్పి ఎందుకన్నారు సార్? అది మరి చంపేశారు కదా, కొట్టడానికి మనం తప్పడుతున్నాం. మేము చంపేశారు, అక్కడితో బేసారు, అక్కడితో ఆపకుండా నేను ఆస్ఫూర్తిలో దిశ చట్టం తీసుకొస్తాను, చర్య చట్టంలో ఏం లేదు, చట్టం తీసుకొస్తాను, దిశ పోలీస్ స్టేషన్ తీసుకొస్తాను అని చెప్పి ఆ రోజు ఎందుకు చెప్పారు సార్ శాసనసభలో? మీకు తెలియదా ముఖ్యమంత్రిగా? చట్టం మీకు తెలియదా? రాజ్యాంగం మీకు తెలియదా? కొత్తనే తప్పన్నావే, చంపేశారు చంపేశారు, దానిలో బేస్ అంటారు, నువ్వు కొత్తనే తప్పన్నావు, వాళ్ళ హక్కులు అంటున్నావు. మరి ఏంటి డబుల్ స్టాండర్డ్స్? అంటే ముఖ్యమంత్రిగా ఉంటే అన్ని కరెక్ట్ గా కనపడతారా? ముఖ్యమంత్రిగా లేకపోతే అన్ని తప్పుగా కనపడతాయా? ఆ బ్యాచ్ అన్ని చేసేయన్ని, గంజాయి బ్యాచ్ చేసేయన్ని, పసిపిల్లలు చేస్తే కేసులు ఉంటే ఉండొచ్చు. ఇదేంటి డబుల్ స్టాండర్డ్స్? ఇంకో విషయం, ఇప్పుడు ఇందాక ఆయన అన్నారు ఈ రెడ్డిపాలకు సంబంధించిన విషయం, దానికి చెప్తున్నాను. సాక్షి పేపర్ లోనండి 18/6/2025 వాళ్ళ పేపర్ లోనే రాశారు, మెయిన్ ఎడిషన్ లోనే. ఏం రాశారండి? హెడ్డింగ్ చూడండి, కూటమి నేతలు పోలీసులు వేధింపుతోనే ఆత్మహత్య. కూటమి నేతలు పోలీసులు అంటే ఎన్డీఏ ప్రభుత్వం వల్ల, పోలీసుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారట. ఏంటి హెడ్డింగ్? దీని లోపల రాసింది ఏంటి? వీళ్ళు ఈ పేపర్ లోనే గత ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాల సందర్భంగా మైల్ కవర్ లో భాగంగా నాగమల్లేశ్వరరావు సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు. గత ఏడాది 4వ తారీఖు ముఖ్యమంత్రికి ఎవరున్నారని రాష్ట్రానికి? ఎన్డీఏ ముఖ్యమంత్రి ఉన్నారా? ఏమన్నా మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిందా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాదా ముఖ్యమంత్రిగా ఉంది? వారి కాదా ముఖ్యమంత్రిగా ఉంది? వారు కాదా మరి గైడ్ కేసులో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళింది? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఆయన ఆత్మహత్యకు కారణం? ఎవరు తీసుకెళ్లారు ఆ పోలీస్ స్టేషన్ కి? ఎందుకు తీసుకెళ్లారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకెళ్లారు? వాళ్ళ ప్రభుత్వం ఎందుకు తీసుకెళ్ళింది? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రాజీనామా చేయాలి అప్పటికి. ఇంకా సార్ ఎలక్షన్ కోడ్ లో ఎలక్షన్ కోడ్ లో ముఖ్యమంత్రి ఉండరు. మా ప్రభుత్వం వచ్చి జూన్ 12వ తారీఖు, ఇది అబద్ధం కదా సార్? ఎలక్షన్ కోడ్ లో ముఖ్యమంత్రి ఉండరు. రవికిరణ్ గారు జర్నలిస్ట్ గా ఉన్నారు. కేసులో ఎవరి మీద ఉంటే మీ మీద నా మీద ఉంటాయండి. క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళకి ఉంటాయి. క్రిమినల్ రికార్డు ఉంది. 2022లో ఆయన కేసు ఉందంటే, 2010లో కేసు, 2022 కూడా కేసు ఉందంటే ఎవరు పెట్టారన్న కేసు? 2022 ఎవరు పెట్టారు కేసు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా. మరి అటువంటి క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తి అంతా ఏది పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి 5వ తారీఖు వాళ్ళ ఇంటి మీద ఎవరు ఎలా అంట, గత ఏడాది 6వ తారీఖు తాగేసి చనిపోయారట. ఇది
అంత క్రిమినల్ రికార్డు ఉండి ఉప సర్పంచ్ గా ఉండి వైసీపీ పార్టీ క్రియాశీలకంగా ఉండి బైండోర్ కేసులో వ్యక్తి అంటే ఇంటి మీద ఏదో చేశారని ఆత్మహత్య చేసుకున్నారట. ఇది నమ్ముతారండి ఎవరన్నా? ఇంటి మీద ఎవరో దాడి చేశారని చెప్పేసి ఎవరికైనా ఆత్మహత్య చేసుకుంటారా? దాన్ని అటువంటి ట్రాక్ ఎదురుదాడి చేస్తారా? అబద్ధం కదా అండి. దీనికి అదే రోజు వాస్తవంగా అదే రోజు జూన్ 9వ తారీఖు రోజు పక్క జిల్లా ఏలూరు జిల్లాలో వేణుగోపాల్ రెడ్డి 30 కోట్లు బెట్టింగ్ కాశాడు. పేపర్ కటింగ్ ఉందో నీకు కావాలని మీకు పంపిస్తాను. మళ్ళీ 30 కోట్లు వైసీపీ నేత 30 కోట్లు బెట్టింగ్ కాశాడు. ఆ డబ్బులు ఎవరికి ఆత్మహత్య చేసుకున్నారు. కౌంటింగ్ అయిన వారం 10 రోజుల వరకు చాలా మంది వైసీపీ నేతలు ఇలాగే బెట్టింగ్ ఉండిపోయి డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు జిల్లాలో. ఇది ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పాపం. ఇది నేను ఆత్మహత్య కావాలంటారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటాను. ఇప్పుడు నాగమల్లేశ్వరరావు కేసు గురించి ఆయన అడిగారండి. పరామర్శించారా? కాదు, నాగమల్లేశ్వరరావు కేసు గురించి ఆయన అడిగారు. రవికిరణ్ గారు నాగమల్లేశ్వరరావు కేసు గురించి అడిగారు. ఆయన బెట్టింగ్ చేసి